హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాప్ పాయింటింగ్ ఎపిసోడ్ 5. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు 4 ఎపిసోడ్స్ మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క ఎపిసోడ్లో నేను 5 మ్యాప్ పాయింటింగ్స్ గురించి చెప్పడం జరిగింది. అంటే ఇప్పటివరకు 20 మ్యాప్ పాయింటింగ్స్ చెప్పడం జరిగింది. మీరు ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్లో ఉంటుంది, మీరు దయచేసి చూడండి. మీరు జాగ్రత్తగా ఇవన్నీ కూడా నాతో పాటు మీరు ఒక మ్యాప్ తీసుకుని వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం ఏమైతే వీడియోస్ చేస్తున్నామో వీటిలో నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్లో మ్యాప్ పాయింటింగ్ వస్తుంది. కన్ఫామ్గా నేను చెప్తున్నాను, డ్యామ్ షూర్. మీరు ప్రాక్టీస్ చేయడం లేట్ అంటే ఖచ్చితంగా మాత్రం పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తుంది. మ్యాప్ పాయింటింగ్ కదా అని చులకనగా తీసుకోవద్దు. జస్ట్ ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు గుర్తుంటుంది. ఓకే, ఎపిసోడ్ 5లో మనం వచ్చేసి ఒక 5 స్టేట్లు మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్లో నేను స్టేట్స్ గురించి చెప్పాను, మళ్ళీ 5th ఎపిసోడ్లో కూడా స్టేట్స్ గురించి చెప్తున్నాను. కొన్ని మిగిలిపోయినవి ఇవి కూడా కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ పంజాబ్, తర్వాత కోల్కతా, తర్వాత అమరావతి, తర్వాత చెన్నై, లాస్ట్ బెంగళూరు. ఇప్పుడు పంజాబ్ మనం ఎక్కడ పాయింట్అవుట్ చేయాలంటే కనుక ఇగో నేను రెడ్ కలర్లో పాయింట్ చేశాను, అక్కడే యాజ్ ఇట్ ఈస్ పంజాబ్ మీరు పాయింట్అవుట్ చేయాలి. ఆ పైన పాయింట్అవుట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అక్కడ పైన పెట్టిన పాయింట్ మాత్రం జమ్మూ అనమాట. నేను ఏదైతే యారో పెట్టానో పంజాబ్, ఇది పైన జమ్మూ, కింద పంజాబ్. ఓకేనా ఫ్రెండ్స్. కోల్కతా వచ్చేసరికి చూడండి, ఇక ఈ చివర ఈ మూల పెట్టాలి ఒక పాయింట్. ఎస్, ఇప్పుడు ఏదైతే రెడ్ కలర్లో పాయింట్ పెట్టానో అదే కోల్కతా. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అమరావతి అంటే మందే, మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. ఇక్కడ డబ్ల్యూ ఉంది కదా, మధ్యలో ఉంది కదా గీత, దాన్ని తిన్నంగా పెట్టేయడమే, అంతే. అదే అమరావతి. ఓకేనా ఫ్రెండ్స్. అలా అమరావతి నుంచి కిందకు వస్తే, ఆంధ్రప్రదేశ్ నుంచి కిందకు వస్తే అక్కడ చెన్నై కూడా ఉంది. చిన్న చూడండి, ఒక చిన్న డాట్ లాగా ఉంది, ఒక బొనిపిలా ఉంది చూడండి అక్కడ, ఆ పాయింట్ దగ్గర చెన్నై. ఓకే, దాని తిన్నంగానే మధ్యలో, మ్యాప్ మధ్యలో, సౌత్ ఏరియా మధ్యలో బెంగళూరు. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 5 మ్యాప్ పాయింటింగ్స్. జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో నుంచి వీటిలో నుంచి ఒక 5 ఇండియన్ మ్యాప్ పాయింటింగ్స్ వస్తాయి. ఎపిసోడ్ 6 నుంచి వరల్డ్ మ్యాప్ స్టార్ట్ చేస్తున్నాను, కాబట్టి స్టే ట్యూన్ టు బ్యాక్లాగ్స్ బాబు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.